మనం పుట్టక ముందు కూడా ఇక్కడ ఎన్ని ఉద్యమాలు జరిగి ఉంటాయి చెప్పు. ఓకే. నిజాంకు వ్యతిరేకంగా కొట్లాడిండ్రు, అవును. మన భూస్వాములకు వ్యతిరేకంగా కొట్లాడిండ్రు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. అవును. 50ల తర్వాత 1952లో తెలంగాణ ఉద్యమం, ఉమ్, ఆ తర్వాత నక్సలైట్ ఉద్యమం, ఉమ్, 1969లో మళ్ళీ తెలంగాణ ఉద్యమం, అవును. మళ్ళీ 2001 నుంచి తెలంగాణ ఉద్యమం. ఎన్ని ఉద్యమాలు జరిగినాయి చెప్పు. అవును, ఎన్ని ఉద్యమాలు జరిగినా గానీ వాళ్ళని ఎదుర్కొన్నంత తేలిగ్గా బారోడోళ్ళని ఎదుర్కోవడం మీ సాధ్యం కాదు బ్రదర్ అన్నట్లు కూడా ఓపెన్ స్టేట్మెంట్ లో చెప్తున్నారు. నువ్వు చెప్పండి బ్రదర్. ఉమ్, కానీ స్వతంత్రం కోసం 200 ఏళ్ళు కొట్లాట జరిగింది ఇండియాలో. ఉమ్, అంటే 200 ఏళ్ళు అంటే కనీసం ఎన్ని 4 తరాలు, ఉమ్, 4-5 తరాలు పోయినాయి. ఉమ్. మేము ఇప్పుడు ప్రారంభించిన మా వాళ్ళు ఎండ్ చేస్తారు కొంతమంది వచ్చి. అంటే ఎవరో కొంతమంది అంటే ఎవరు నా వెనకాల వచ్చిన తరం వాళ్ళని ఎదుర్కొంటది, వాళ్ళని పంపించేస్తుంది కావచ్చు. మీ వెనక ఇప్పుడు ప్రస్తుతం ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారన్న? నా మాట ఒక 100 మంది ఉండొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మీతో పాటు ఆ, ఉద్యమాల్లో పాల్గొన్న ఆ. మొదటి నుంచి మీతో పాటు ఉన్న వాళ్ళు, 100-200. మిగతా వాళ్ళు మిగతా వాళ్ళే మేము మన నాయకత్వం ఉంటది, మిగతా సమయంలో వాళ్ళని ఆర్గనైజ్ చేస్తాం. వస్తారంటారా? మీకు మద్దతు ఇస్తారంటారా? చాలా మద్దతు ఇస్తారు. ఎంత పెద్ద ఎత్తున ఈ ఉద్యమం అయితే చూడు నువ్వు. ఇప్పుడు నిన్న మీరు మాట్లాడారు కన్నా మామూలుగా ఉమ్. టీబీఎం అని చెప్పేసి ఒక పార్టీ అని చెప్పారు, నిన్న ఒక మేము సంఘం. పెట్టింది ఉమ్, సంఘము ప్రకటన మాత్రమే. ప్రకటన మా సంఘాన్ని ప్రకటించడం నిన్న అంతే. ఏంటంటే ఒక వయసు అంటే మీ అభిమానులు మీ అనుచరుల దగ్గర నుంచే నాకు ఈ ప్రశ్న వచ్చింది. ఓకే. ఏంటంటే మామూలుగా వైశ్య సమాజ వర్గానికి చెందినటువంటి వ్యక్తి 10 నిమిషాలు మాట్లాడితే ఈ విషయం గురించి ఇంత పెద్ద ఉద్యమం అని చెప్పేసి మరి రవణ 2 నిమిషాలు కూడా మాట్లాడకపోయా. ఎందుకంత కొంచెం డల్గా అంత యాక్టివ్గా లేకుండా ఉమ్. ఏదో ఒక పని చేస్తున్నాం, ఏదో జరుగుతుంది ఓకే. ఇట్లనే మాట్లాడిన అన్నట్లయితే ఉంది. నేను సభాధ్యక్షత వహించిన ఉమ్, కాబట్టి నేను తక్కువ మాట్లాడిన. మేజర్ గా బాధితులు తరపున 2 వైశాస్ వచ్చిండ్రు. ఓకే. ఆ 2 వైశాస్ మాట్లాడిండ్రు. ఒక 2 విశ్వకర్మలు వచ్చిండ్రు, ఉమ్, వాళ్ళిద్దరు మాట్లాడిండ్రు. ఉమ్, పద్మశాల నుంచి ఎవరు రాలేదు. ఉమ్, అన్ని కులాలని తెలంగాణలో ఈ కులాలని మొత్తం ఏకం చేసి బాధితుల పక్షాన మేము ఉంటాం, బాధితులను తీసుకొని ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతాం. ఓకే. అది మొదలు. ఇప్పుడు వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు ఉన్నారు. వాళ్ళకి ఏమన్నా బాధ వస్తే అక్కడ పోయి చెప్పుకుంటారు. అవును. వాళ్ళ చైర్మన్ కాబట్టి మేడం ఇట్లా జరుగుతుందమ్మా అంటే ఆమె ఏమన్నా ప్రభుత్వం తరపు నుంచి యాక్షన్ తీసుకోవాలి. అవును. కానీ ఇప్పుడు ఉద్యమం లాగా ఎందుకు మీ దగ్గరికి ఎందుకు వచ్చి వాళ్ళ బాధ మీతో చెప్తుండ్రు? రిప్రజెంటేషన్ కన్నా ఉద్యమమే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఉమ్. రిప్రజెంటేషన్ చూస్తే కొంతమంది అభిప్రాయంలా కనిపిస్తుంది. అంటే మీ మాట చూస్తే మాత్రం మరి కల్వ సుజాత దగ్గరికి పోవద్దు, నా దగ్గరికి రండి అని చెప్పి ఆమె వాళ్ళ సమాజానికి సంబంధించిన ఎవరన్నా రిప్రజెంట్ చేస్తే ఆమె రిప్రజెంట్ చేయొచ్చు, న్యాయం చేస్తే మంచిది. నేనేమంటున్నానంటే ఒక్క కులం కాదు కదా, వాళ్ళతోటి 98 రంగాలలో ఈ తెలంగాణ సమాజం దూరం అయిపోయింది. 2 రంగాలలో మాత్రమే వాళ్ళు మినాయించారు. సో 98లో నేను నా సమాజం నాతో పుట్టి పెరిగిన అందరూ ఉంటారు కదా, వాళ్ళ పక్షాన నేను ముందుంటే నీకు బాధ అవుతుంది ఎందుకు? ఇప్పుడు కుల వృత్తులు అని చెప్పేసి మాట్లాడారు కన్నా, అవును. కుల వృత్తుల్లో మరి వాళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు మరి ఏ కులానికి సంబంధించిన వాళ్ళు మరి దానికి ఎందుకు ఫస్ట్ నుంచి అడ్డుకోలేకపోయారు? ఫస్ట్ నుంచి అడ్డుకుంటే అంటే ఇప్పుడు మొక్కయ్యాక వంగంది మానయ్యాక ఎట్లా వంగిద్ది అని చెప్పేసి అంటారు కదా, సేమ్ ఇట్లానే ఉంది పరిస్థితి అయితే. మరి మొదట్లో ఎందుకు దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచన రాలేదు పాపం. ఎందుకంటే తోటి మానవుడిగా బతకడానికి వచ్చిందని అనుకున్నారు. ఓకే. తెలంగాణ వాళ్ళకి ఏమనిపించిందంటే అట్లా లాస్ట్కి వేసుకొని నువ్వు ఇల్లు అంటారు, అటు బతుకుపో అటు వేసుకోపో ఇల్లు అంటారు ఉమ్. స్థలం ఉంటే. అటువంటి మనస్తత్వం గల తెలంగాణలో మంచోళ్ళు వాళ్ళు వ్యాపారస్తులు అయితే వాళ్ళు మొత్తం విస్తరించేసిండ్రు. ఉమ్. విస్తరణ కాంక్ష, రాజ్యాధికార కాంక్ష, ఆధిపత్యం చేస్తే తిరుగుబాటు తప్పదు కదా. ఈ వాళ్ళ యొక్క ఆగడాలు మితిమీరిపోయినాయి. ఉమ్. దానికి పరాకాష్ట ఇప్పుడు చూస్తున్నారు వాళ్ళు. ఓకే. ఇంకోటి మీరు కల్చర్ గురించి కూడా మాట్లాడారు కదా, మామూలుగా ఈ పాన్ పరాగ్ కానీ లేకుంటే పానీపూరి కానీ అవును. ఇట్లా మామూలుగా వాళ్ళు బతుకమ్మలు పెట్టరా ఇదంతా కూడా చర్చ అయితే జరుగుతా ఉంది. అవును. మరి ఈ చర్చ సంబంధించి అసలు ఇవన్నీ కూడా ఎందుకు తీసుకొస్తారు? అంటే వాళ్ళ కల్చర్ ప్రకారం వాళ్ళు నివసిస్తా ఉన్నారు. అవును. మరి దానికి దీనికి అంటే సోదరభావం వాళ్ళకి లేదు, ఉమ్, సోదరభావం లేదు వాళ్ళకి. ఈ ఇక్కడికి వచ్చిన ఈ ప్రాంత కల్చర్ అభిమానం లేదు. వాళ్ళు ఇష్టం వచ్చిన దాండియా వాళ్ళు ఆడుకోవచ్చు, వాళ్ళ పండుగ వాళ్ళు చేసుకోవచ్చు. ఉమ్, మేము మా పండుగలో మేము చేసుకున్నాం, మాకేం అభ్యంతరం లేదు. ఉమ్, వాళ్ళు ఉత్తరాది రాష్ట్రాలు అన్ని మాకు తగిలిచ్చినా ఏం అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు మాత్రం మేమనేది ఏంటంటే ఉమ్, తెలంగాణలో వాళ్ళ ఆటలు కొనసాగవు. ఉమ్, ఖచ్చితంగా ప్రజలందరూ ఖండిస్తారు, ఉమ్, తిరగబడతారు. ఉమ్. అది ఏ రేంజ్లో ఉంటుందో నువ్వు చూస్తావు. ఓకే. బండి సంజయ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, గో బ్యాక్ రోహింగ్యాలు అని చెప్పేసి మాట్లాడారు. రోహింగ్యాలు అది ఇండైరెక్ట్ గా ముస్లిమ్స్ కి ఇచ్చినట్లు కూడా కొంతమంది అయితే మాట్లాడుతూ ఉన్నారు. అంటే మరి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు రోహింగ్యాలు అనేటోళ్ళు శరణార్థులు. ఉమ్,
శరణార్థులకు శరణం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖ. అవును. ఆయన దగ్గరనే లెక్కలు ఉంటాయి. ఉమ్, మరి ఆయనే పంపాలి కదా. ఉమ్, ఇప్పుడు అక్రమంగా ఉంటున్నామని అన్ని దేశాలకు సంబంధించిన విదేశీ పౌరులని ట్రంప్ ఉమ్, కాళ్ళు చేతులకు తాళ్ళు కట్టి విమానంలో వేసి పడదగొట్టి ఆడ దింపించిండు. ఉమ్, మరి బండి సంజయ్ గారు కూడా ఆ రోహింగ్యాలను గుర్తించి ఎంతో పంపాలి కదా. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సహాయ మంత్రి కదా ఉమ్, ఆయన. ఈ రోహింగ్యాలను పట్టుకుంటే ఎవరు వద్దన్నారు? ఉమ్. రోహింగ్యాలకు ఎవడన్నా భారతీయుడు ఎటువంటి సపోర్ట్ ఉంటాడా? ఉండడు. మరి అయిపోయా. నువ్వు ఎందుకు పట్టుకోవట్లేవు? కేంద్ర మంత్రి అయి ఉండి ఉమ్. అమిత్ షా కేంద్ర హోంమంత్రి వీళ్ళే కదండి. వాళ్ళందరికీ ఆధార్ కార్డు ఐడి కార్డులు ఇచ్చింది వీళ్ళే. చొరబాటుదారులు. చొరబాటుదారు కాదు, శరణార్థులు వాళ్ళు. శరణార్థులు ఆ చొరబాటుదారులు అని అంటారు. చొరబాటుదారులు అయితే నువ్వు ఎందుకు చొరబాటుదారులు చేసినావు? ఉమ్, ఆడు బంగ్లాదేశ్ నుంచి బెంగాల్ నుంచి హైదరాబాద్ దానికి వచ్చినాక కళ్ళు మూసుకున్నావు నువ్వు ఉమ్, కేంద్ర హోంమంత్రి అయి ఉండి. ఉమ్. చెప్పండి. ఓకే. ఇప్పుడు మంత్రి పదవి వచ్చి ఆయనకి 2 సంవత్సరాలు అవుతుంది అంటే ఉమ్. అంత ముందు నుంచి కూడా వీళ్ళు ఉన్నారు కదా. లేదు, ఉమ్, 2014 నుంచి కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. అవును. ఒకసారి కాకపోవచ్చు. అప్పటి నుంచి బండి సంజయ్ గారు లేదు కదా. అమిత్ షా కేంద్ర హోంమంత్రి కదా అప్పటి నుంచి. అవును. 10 years నుంచి ఆయన హోమ్ మినిస్టర్, ఉమ్, ఆయన ప్రధానమంత్రి. ఉమ్, సరే పోనీ, ఎందుకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రిని ఇక్కడ శరణానికి ఇచ్చిండ్రు? ఉమ్, షేక్ హసీనా ఎవరమ్మ? ఉమ్, ఆమెకు బంగ్లాదేశ్ లో కూడా శరణార్థం వీళ్ళు ఇచ్చారు కదా. ఉమ్. శరణార్థులుగా వాళ్ళని తీసుకొచ్చింది వీళ్ళు, రోహింగ్యాలను పంపాలంటే వీళ్ళు. అయితే ఇప్పుడు గో రోహింగ్యాస్ అనేది ఇది మీరు ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నారంటారు. 100% రోహింగ్యాలని లేబట్ అవతల తేయాలి. బండి సంజయ్ దమ్ముంటే ఉమ్. బార్డర్ కార్డు తీసుకుపోయి అవతల చేయాలి వాళ్ళని. అయితే ఇప్పుడు మీరు అంటే బయట దేశాల నుంచి ఇక్కడ వచ్చి ఉండేటోళ్ళని వాళ్ళని గో బ్యాక్ అనాలి కానీ ఇక్కడ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మన దేశ పౌరులే వాళ్ళు కూడా వాళ్ళని గో బ్యాక్ అంటూ ఏంటి అనేది మొత్తం కూడా ఒక పూర్తి స్థాయిలో ఒక ప్రశ్న. మీరు మల్లారం కదా, అవును. తల్లాడోళ్ళు మీ మీద ఆధిపత్యం చేస్తే భూగోబేక్ అనవా? ఉమ్. మా మీద అసలు వస్తారా వాళ్ళు? మేము రానియాలా? మరి ఉమ్. మేము రానియాలా వాళ్ళని చెప్పు. అంటే వాళ్ళు మాకు ఇబ్బంది పెట్టరు, మేము వాళ్ళకి ఇబ్బంది పెట్టరు. అట్లయితే మంచిదే. వాళ్ళు మాకు ఇబ్బంది పెట్టేంత ఉందా వాళ్ళకి? నేనేమంటున్నా ఇను, ఉమ్, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం పోయి ఆధిపత్యం వహిస్తారంటే ఆ స్థానికులు ఎట్లుకుంటారు? ఉమ్. ఇది పంచేది కూడా గది. ఓకే. ఇప్పుడు దేశానికి ఆదాయం, దేశానికి సంపద తెచ్చిపెట్టేటోళ్ళని బొమ్మంటో ఎంతవరకు కరెక్ట్? మరి దానికి ఇప్పుడు బండి సంజయ్ గారు కూడా జీడిపి పోతుంది అది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు ట్యాక్స్ కడుతున్నాం అని చెప్పేసి అన్నారు. ఇంకొకళ్ళు ఏమో అరే బాబు ఇక్కడ సికింద్రాబాద్ లో ఆల్ఫా హోటల్ ఉంది, ఆల్ఫా హోటల్ కౌంటర్ మరి రోజుకి 20 లక్షల వరకు అయితే నడుస్తూ ఉంటది. మరి దాన్ని ఎందుకు ప్రశ్నించరు? మరి ఇప్పుడు వీటి మీద ఎందుకు ప్రత్యేకంగా ఇంత ఇప్పుడు మేము అనేది ఏంటంటే జీడిపి పెరిగిందంటే 42% ఎంత పర్సెంట్ అంత సంపద ఒక్కోళ్ళ చేతుల కేంద్రీకరణ కావడం కూడా తప్పే. ఉమ్, సంపద అందరి చేతుల్లో ఉండాలి, అప్పుడే దేశం పెరుగుద్ది. జీడిపి పెరిగినంత మాత్రాన ప్రజలకు ఏమి లాభం? ఉమ్, వ్యక్తులు కట్టుకుంటారు కదా, ట్యాక్స్ కడుతుంది వ్యక్తులు. ఉమ్, అందుకోసే సంపద అందరి చేతుల్లో ఉండాలి, అప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఇంకోటి ఏంటంటే జీడిపి లేదు పాడలేదు, బండి సంజయ్ సందాలు ఇస్తారు వాళ్ళు. ఉమ్. బీజేపీ పార్టీకి ఫండింగ్ చేసేది ఈ మారోడేలు. మీరు చూసారన్న? ఎవరు చూడలేదు, ఆ, నేను ఆరోపిస్తున్నా. ఆరోపిస్తున్నారా? అవును. మరి ఆరోపిస్తున్నా మరి లేకపోతే వాళ్ళు ఎందుకు మాట్లాడిన వాళ్ళ తరపున? అంటే మాట్లాడితే వాళ్ళ దగ్గర ఎన్నికల్లో ఆయన చెప్తుంది కదా, జిగ్నేష్ దోషి మేము అందరికి ఫండ్ ఇస్తాం భయ అంటుండు కదా. బీజేపీకి ఫండ్ ఇస్తారు వాళ్ళు. ఎవరికి ఇస్తున్నారా అని మరి అడగలేదా? మరి మీరు ఇంత పెద్ద ఉద్యమం చేయడానికి సిద్ధమయ్యారు. నాతో అరే బాబు, మాట్లాడే ఆయన. ఆ, నేను విన్నది, మీరు విన్నారు. విన్నా మేము అందరికి ఫండ్ ఇస్తాం అంటుండు. ఉమ్. వాళ్ళు ఇచ్చేది ఫండ్ బీజేపీకి. అంటే బీజేపీకి అంటే తెలంగాణ బీజేపీ వాళ్ళకా లేకుంటే కేంద్రం దాకా పోతుంది? కేంద్రం బీజేపీకి, రాష్ట్ర బీజేపీకి వాళ్ళే ఫండర్స్. వాళ్ళే ఫండర్స్ మొత్తం కూడా. ఓకే. వాళ్ళు ఫండ్ ఇవ్వడం వల్ల వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్లు అంతే కదా. అంటే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ స్థానికులు కాదు, వాళ్ళకి ఇక్కడ ఓటర్ ఐడి కార్డు లేదు, పుట్టిన వాళ్ళు లేరు, ఎవరికి ఉంటారు తెలుసా? వాళ్ళకి ఇక్కడ ఆధార్ కార్డు లేవు, ఉండవు. ఆధార్ కార్డు, ఐడి కార్డు, ఓటర్ కార్డు అక్కడ రాజేసి ఎవరికి ఉంటాయి తెలుసా? ఎవరికి ఉంటాయి తెలుసా? హైదరాబాద్ లో సెటిల్ అయినా వాళ్ళకు ఉంటాయి, 100 ఏళ్ల నుంచి ఉన్నలకు ఉంటాయి. రీసెంట్ గా వచ్చి చూసినావు బిజినెస్ పెట్టుకుంటానికి, వాళ్ళకు ఉండవు. వాళ్ళు ఎనీ టైం బిచార్ ఎత్తేస్తున్నారు. అయితేనే ఉంటారు, లేకపోతే పోతారు. అందుకోసం వాళ్ళకు ఇక్కడ ఉండదు. ఓట్ల టైంలో మొత్తం కూడా వాళ్ళు వెళ్ళిపోతారు ఆడికి. ఓకే. వాళ్ళు ప్రధానంగా ఏమంటున్నారంటే హిందూ ధర్మం గురించి తీస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే మార్వాడి ఓటర్స్ ని బీజేపీకి దూరం చేయాలనే ఒక కక్షలో భాగంగా ఈ కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, ఎంఐఎం కానీ వీళ్ళంతా కూడా కలిసి చేసేటటువంటి ఒక భారీ కుట్ర అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి దీనికి ఏం